వర్షాభావ పరిస్థితుల్లోనూ రికార్డు స్థాయిలో పంట దిగుబడులు పెరగడం సమష్టి కృషికి దక్కిన ఫలితమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన వ్యవసాయ రంగం గతేడాది రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేయగా ఈసారి యంత్రాంగం కసితో పనిచేసి దేశ సగటు కంటే అధిక వృద్ధి రేటు సాధించిందని చెప్పారు. నోట్ల రద్దు ప్రభావం విత్తనాలు, ఎరువులు, సూక్ష్మ పోషకాలు, పురుగుమందుల కొనుగోళ్లపై పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణ సుందరీకరణ కోసం ప్రత్యేకంగా ఒక సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కలెక్టర్ల సదస్సులో రెండో రోజు ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు ప్రకటించారు. తొలుత ప్రాథమిక రంగంపై సమీక్షించిన ఆయన వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడేందుకు వినియోగించే రెయిన్ గన్ల నిర్వహణకు ఒక ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసి త్వరలోనే నిర్వహణ సిబ్బందిని నియమిస్తామన్నారు. వ్యవసాయ, ఉద్యానవనాల్లో నీటి నిర్వహణ అత్యంత ముఖ్యమన్న సీఎం అధిక దిగుబడులు సాధించేందుకు సరైన సమయంలో నీరు అందించాలన్నారు. సాధ్యమైనంత వ్యవసాయ యాంత్రీకరణ జరిగేలా చూడాలని సూచించారు. All this equipment, region-wise, you have to keep in market committees. అవసరమైతే సెపరేట్ గోడౌన్స్ కన్స్ట్రక్ట్ చేసి మార్కెట్ కమిటీలో దానికి సూటబుల్ ఇవి కట్టేసి అక్కడ పెట్టి త్రూ అవుట్ ది ఇయర్ ఈ రెయిన్ గన్స్ వాడాలా. ఈల్డ్ కానీ మ్యాక్సిమం ఈల్డ్ రావాలంటే ఈల్డ్ ప్రొటెక్షన్ వాటర్ ఇవ్వాలా. మీరు మొన్న ఇచ్చింది క్రాప్ ప్రొటెక్షన్ ఇచ్చారు. క్రాప్ ప్రొటెక్షన్ వల్ల దెర్ ఇస్ నో వాటర్, దెర్ ఇస్ వన్ ప్రాబ్లం. రెండోది మీరు ఇచ్చింది పచ్చగా ఉంటే చాలని చెప్పి ఇచ్చారు. దెర్ ఈజ్ సాయిల్ స్ట్రెస్. మీరు చూస్తే ఏ క్రాప్ వేస్తే ఎంత వాటర్ ఇవ్వాలి అనేది మీకు స్టాండర్డ్ అంత ఇస్తే ఫుల్ ఈల్డ్ వస్తుంది. 3-4 వెట్టింగ్స్ ఇచ్చి అడిషనల్ కల్టివేషన్ రబీలో కూడా తీసుకురావాలి. రబీలో రైతులకు అందించాల్సిన పంట రుణాలపై తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖను ఆదేశించిన సీఎం వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఐఫాడ్ ద్వారా మంజూరైన 500 కోట్ల రూపాయలకు ఇతర మార్గాల్లో నిధులు జతచేసి సమకూర్చుకున్న మొత్తం 1100 కోట్లను రాయలసీమలో వ్యవసాయ అభివృద్ధికి వినియోగించాలని చెప్పారు. కర్నూలులో వ్యవసాయ దిగుబడులు పెరిగి ప్రభుత్వంపై రైతాంగానికి నమ్మకం కలిగిందని, దీనికి తగిన ప్రాచుర్యం కల్పించడంలో యంత్రాంగం విఫలమైందన్నారు. వ్యవసాయ రంగంలో ఈ ఏడాది సాధించిన పురోగతిని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ తొలుత సదస్సుకు వివరించారు. గతేడాది కంటే ఈసారి వరి, మొక్కజొన్న, పప్పు దినుసుల దిగుబడి గణనీయంగా పెరిగిందని వ్యవసాయ శాఖ కమిషనర్ ధనుంజయ రెడ్డి తన నివేదికలో పేర్కొన్నారు. మొక్కజొన్న దిగుబడుల్లో దేశంలోనే మొదటి స్థానంలో, వరి దిగుబడుల్లో 3వ స్థానంలో ఉన్నామని తెలిపారు. ఈ ఏడాది 77.63 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించుకున్నామని వివరించారు. రబీలో 5,914 కోట్ల రుణాలు మంజూరైనట్టు వివరించారు. 17.72 లక్షల హెక్టార్ల మేర పంటల బీమా కల్పించినట్టు చెప్పారు. రికార్డు స్థాయి దిగుబడులు సాధించిన అధికారుల్ని సీఎం అభినందించారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులు జరిపిన నగదు రహిత లావాదేవీలపై సదస్సు ప్రారంభంలో వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి కృష్ణా జిల్లాలో ఈ వ్యవస్థను సమర్థంగా ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని జిల్లా కలెక్టర్ బాబును అభినందించారు. ఆంధ్రప్రదేశ్ మోడల్ ఇది బెస్ట్ మోడల్. ఫేర్ ప్రైస్ షాప్స్ ఇది కృష్ణా జిల్లాలో ఇప్పుడు ఇంట్రాపరబిలిటీ కూడా తీసుకెళ్లారు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ కింద బెస్ట్ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ. ఆధార్ వస్తే సరిపోతుందని ఆ రోజు మీరు డిస్కస్ చేసి డెమాన్స్ట్రేషన్ కూడా చూపించారు. అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. మొన్న ఇన్ని బాధలు పడుతుంటే నాకు అర్థం కాకుండా ఏంటి ఇవన్నీ డబ్బులు ఇవ్వరు, ఏంటి గందరగోళం అని నిన్న వచ్చిన తర్వాత మొన్న సాయంత్రం నేను బయలుదేరితే ప్రద్యుమ్న నా దగ్గరికి వచ్చి, సార్ బాబు ఇది తయారు చేశాడు, నాకు పాత జ్ఞాపకం ఉంది కాబట్టి వాట్ ఈజ్ ది సక్సెస్ రేట్ అన్నది. సార్ సక్సెస్ అది ప్రాబ్లం లేదన్నాడు. గో టు ఇమీడియట్లీ అని చెప్పాను. నేను పోతూ క్రిస్మస్ ఇది ఇవ్వడానికి నేరుగా అడిగి వెళ్ళాను. టు మై సర్ప్రైజ్ 15 నిమిషాలు ఇక్కడ ఉమా ఉన్నాడు. 15 నిమిషాల్లో 10 ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. ఎవరో అకౌంట్ లేకపోతే వాళ్ళది ఇదేం తప్ప అదర్వైజ్ 1 నిమిషం. అది చూసిన తర్వాత నేను ఐ వాస్ వెరీ హ్యాపీ, షాక్ అనమాట. బాబు నిన్ను రికగ్నైజ్ చేయాలనుకుంటున్నాను నీ సర్వీస్ ని. కమ్ హియర్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అందరూ కూడా ఇన్నోవేటివ్ ఐడియాకు నాంది పలికారు. వెరీ హ్యాపీ. ఐ రియలీ థ్యాంకింగ్. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని. రాష్ట్రంలో పట్టణ సుందరీకరణ, ల్యాండ్స్కేపింగ్ కోసం ప్రత్యేకంగా ఒక సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. పట్టణ మౌలిక సదుపాయాలపై అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను తిలకించిన ఆయన ల్యాండ్స్కేపింగ్ కార్పొరేషన్ వల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. పట్టణాలు, నగరాల్లో వీధులను శుభ్రం చేసే యంత్ర పరికరాల వల్ల పారిశుద్ధ్య సిబ్బంది తగ్గినా నగర సుందరీకరణ పనుల్లో వారి సేవలను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. మురికివాడల స్థానంలో ఆధునిక ఇళ్లను నిర్మించే కార్యక్రమం విస్తృతంగా చేపడుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం 1,10,000 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఇవి కాక 92,000 వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు.
విశాఖ తీరంలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ సాగరమాలకు తోడు సౌందర్యమాల పేరుతో మరో బాహ్య వలయ రహదారిని అత్యంత సుందరంగా నిర్మిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. విజయవాడలో బుద్ధమాల, తిరుపతిలో వైకుంఠమాల పేర్లతో బాహ్యవలయ రహదారులు నిర్మించనున్నట్లు తెలిపారు. ఎర్రచందనం నిల్వలను మంచి ఆదాయ వనరుగా మార్చుకోవాలని, అక్రమ రవాణాను అరికట్టి మన దగ్గర ఉన్న నిల్వకు వేలంలో మంచి ధర పలికేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని సుందరమైన అటవీ ప్రాంతాలను ప్రత్యేక పర్యాటక ప్రాంతాలుగా మార్చడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చన్నారు.